అన్ని సీజన్స్ ఒకెత్తైతే సీజన్ 8 మరొకెత్తనే చెప్పాలి. ఈ సీజన్లో జరిగిన ట్విస్టులు ఏ సీజన్లోనే జరగలేదనే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ విషయం పక్కన పెడితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని మీ అందరికీ తెలిసిందే. ఇక ఇందులో భాగంగా మొదటి ఎలిమినేషన్లో టేస్టీ తేజాని ఎలిమినేషన్ చేశారు. ఇక డబుల్ ఎలిమినేషన్లో భాగంగా ఒక టాప్ 5 కంటెస్టెంట్ అయిన పృథ్వీని ఎలిమినేషన్ చేసి బయటకు పంపించేశారు. ఇక పృథ్వీ ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలైతే ఇవేలా అనుకుంటున్నారు. ఇక పృథ్వీ చాలా బాగా గేమ్ ఆడాడు, కానీ అలాంటిది పృథ్వీని ఎందుకు ఎలిమినేషన్ చేశారు అంటూ కొన్ని క్వశ్చన్స్ కూడా ఎత్తుతున్నారు. మరికొంతమంది పృథ్వీ ఎక్కువగా అగ్రెసివ్ ఉండడం వల్ల తనకి మైనస్ జరిగిందని మరికొంతమంది అంటున్నారు. ఏదేమైనా సరే పృథ్వీ అయితే గనక స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే తన ఆట తీరు స్టార్టింగ్ లో అంతలాగా అలరించకపోయినా తర్వాత నిఖిల్తో ఎప్పుడైతే బాండింగ్ పెరిగిందో, నిఖిల్ ఎప్పుడైతే తనకి గేమ్ గురించి చెప్పాడో అప్పటి నుంచి తన ఆట తీరును మార్చుకున్నాడు. తను చాలా బాగా గేమ్స్ ఆడిన సందర్భాలు చూసాము. కానీ అలాంటిది టాప్ 5 కంటెస్టెంట్ ని ఇలా ఎలిమినేషన్ చేయడం ఎంతవరకు కరెక్టు, ఇది అన్ఫైర్ ఎలిమినేషన్ అంటూ కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పృథ్వీ కన్నా అవినాష్ కి ఎక్కువ ఓట్లు పడ్డాయా, కావాలని స్టార్ మా బ్యాచ్ ని సేవ్ చేయడం కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఇలా ఎన్నెన్నో కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కన్నడ బ్యాచ్ అనేది బాగా వైరల్ అవుతుంది కాబట్టి లాస్ట్ వీక్ యష్మిని, ఈ వీక్ పృథ్వీని ఎలిమినేషన్ చేయడం అనేది కొంచెం బాధ అనిపిస్తుందనే చెప్పాలి. మరి మొత్తానికి పృథ్వీ ఎలిమినేషన్ చేయడానికి గల కారణాలు ఇవి. మరి నిజంగా పృథ్వీ ఎలిమినేషన్ అనేది ఫెయిర్ అనుకుంటున్నారా, అన్ఫెయిర్ అనుకుంటున్నారా అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.